This is Ablas K. Ablas, Assistant Professor in Civil Engineering Department from Chevron Engineering College. I deals the subject of hydraulics and hydraulic machines. Today I will going to explain the topic number is topic 32 under the Unit 4. Unit 4 name is Turbo Machinery Impact of Jets and Jet Propulsion. Today's topics I will going to explain topic name is Jet Propulsion of Ships Case 1 and Case 2 and problems on that topic. Today's topic is jet propulsion of ships and case. In that you have two cases, case one and case two. And problems on that topic. Jet propulsion of ship. Already we have underlined here by the application of jet propulsion principle, a ship is driven through water. A jet of water which is discharged back is called stern of the ship exerts a propulsion force. Uh, Principle of jet propulsion principle ఏంటంటే ship is driven through water. జెట్ ఆఫ్ వాటర్ అనేది షిప్ యొక్క వెనక బ్యాక్ సైడ్ అనేది డిశ్చార్జ్ వాటర్ డిశ్చార్జ్ చేస్తూ వాటర్ రిలీజ్ చేస్తూ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ రిలీజ్ చేయడం వల్ల ఆ ఫోర్స్కి బ్యాక్ సైడ్ జరిగే జెట్ ఆఫ్ వాటర్ వల్ల డెవలప్ అయ్యే ఫోర్స్కి షిప్ అనేది ముందుకి ఫార్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. అలా బ్యాక్వర్డ్ డైరెక్షన్లో జెట్ ఆఫ్ వాటర్ డిశ్చార్జ్ చేయడాన్ని స్టెర్న్ అంటారు. సో ఆ జెట్ ఆఫ్ వాటర్ వల్ల డెవలప్ అయిన ఫోర్స్కి ఫోర్స్ వల్ల సేమ్ సేమ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్లో షిప్ మీద డెవలప్ అవుతుంది. ఆ షిప్ మీద డెవలప్ అయ్యే ఫోర్స్ని ప్రొపల్సివ్ ఫోర్స్ అంటారు. న్యూటన్ సెకండ్ లా మీద బేస్ అయి ఉంటుంది. న్యూటన్ సెకండ్ లా విచ్ స్టేట్స్ దట్ ఫర్ ఎవ్రీ యాక్షన్ ఆఫ్ అనే బాడీ ఇస్ గివెన్ ద సేమ్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఒక బాడీ మీద ఒక యాక్షన్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతున్నప్పుడు అదే అమౌంట్లో సేమ్ అని ఆపోజిట్ రియాక్షన్ అనేది ఏర్పడుతుందని చెప్తున్నాడు. దాని ప్రకారం ఆ ప్రిన్సిపల్ బేస్ చేసుకుని ఈ జెట్ ప్రొపల్షన్ ప్రిన్సిపల్ అనేది ఉంటుంది. ద షిప్ క్యారీస్ సెంట్రిఫ్యూగల్ పంప్స్ విచ్ డ్రా వాటర్ ఫ్రమ్ ద సరౌండింగ్ సీ. షిప్లో కొన్ని సెంట్రిఫ్యూగల్ పంప్స్ ఉంటాయి. అవి అని సరౌండింగ్ సీలో ఉన్న వాటర్ మొత్తాన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది, డ్రాన్ చేసుకుని దిస్ వాటర్ ఇస్ డిశ్చార్జ్ త్రూ ఆర్ఫేస్ ప్రొవైడెడ్ అట్ బ్యాక్ ఆఫ్ ది షిప్. షిప్ యొక్క బ్యాక్కి ఆర్ఫేస్ అనేది ప్రొవైడ్ చేయబడింది. ఆర్ఫేస్ గుండా సెంట్రిఫ్యూగల్ పంప్లో డ్రా చేసుకున్న వాటర్ అనే ఫోర్స్తో బయటకు రిలీజ్ చేస్తుంది. అలా బయటకు వచ్చిన వాటర్ అంటే జెట్ ఆఫ్ వాటర్ అంటారు. ఆ ప్రాసెస్నే స్టెర్న్ అంటారు. ద రియాక్షన్ ఆఫ్ జెట్ ఆఫ్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ది షిప్ ప్రొపల్స్ ద షిప్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ది జెట్. అలా బయటకు వచ్చిన జెట్ ఆఫ్ వాటర్ యొక్క ఫోర్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో షిప్ మీద యాక్ట్ అయ్యే ఫోర్స్ని ప్రొపల్సివ్ ఫోర్స్ అంటారు. ద వాటర్ ఆఫ్ ఫ్రమ్ సరౌండింగ్ సీ ఆఫ్ సెంట్రిఫ్యూగల్ పంప్ బై టేకింగ్ ఫాలోయింగ్ టూ వేస్. సెంట్రిఫ్యూగల్ పంప్స్లో వాటర్ డ్రా చేసుకుంటాం అని చెప్పాము. అది ఏ విధంగా డ్రా చేసుకుంటుంది? అది రెండు విధాలుగా డ్రా చేసుకుంటుంది. ఫస్ట్ వన్ త్రూ ఇన్లెట్ ఆర్ఫేసెస్ విచ్ ఆర్ ఎట్ right angles which are at right angles to the direction of motion of the ship move అయ్యే డైరెక్షన్కి 90 degrees యాంగిల్లో రైట్ యాంగిల్స్లో ఇన్లెట్ ఆర్ఫేసెస్ అనేది ఫిక్స్ చేయబడతాయి. ఫిక్స్ చేసినప్పుడు దానికి కనెక్ట్ చేసిన సెంట్రిఫ్యూగల్ పంప్ ద్వారా జెట్ ఆఫ్ వాటర్ అని బయటకు రిలీజ్ చేసినప్పుడు అక్కడ డెవలప్ అయ్యే ఫోర్స్ ఏ విధంగా ఉంటుందని కనుక్కోవడం కేస్ 1 అనమాట. కేస్ 2 త్రూ ద ఇన్లెట్ ఆర్ఫేసెస్ విచ్ ఆర్ ఫేసింగ్ ద డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆఫ్ షిప్. డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆఫ్ షిప్కి అదే డైరెక్షన్లో ఇన్లెట్ ఆర్ఫేసెస్ ఫిక్స్ చేసినప్పుడు ఆ కండిషన్లో ఫోర్సెస్ ఏ విధంగా డెవలప్ అవుతాయని నేను చెప్తాను. సెకండ్ కేసు అవుతుంది. సో ఫస్ట్ కేసు జెట్ ప్రొపల్షన్ ఆఫ్ షిప్ అండ్ ఇన్లెట్ ఆర్ఫేస్ అట్ రైట్ యాంగిల్స్ టు ద డైరెక్షన్ ఆఫ్ ది మోషన్. సో ఇక్కడ షిప్ అనేది ఇక్కడ ఆల్రెడీ చెప్పాను. షిప్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది ఇన్లెట్ ఆర్ఫేసెస్ ఇక్కడ రౌండ్ సర్కిల్ చేశాను. ఇన్లెట్ ఆర్ఫేసెస్ 90 degrees యాంగిల్లో ఫిక్స్ చేశారు. దానికి సెంట్రిఫ్యూగల్ పంప్ అనేది కనెక్ట్ చేశారు. ఇక్కడ రౌండ్ మార్క్ చేశాను. దానికి సెంట్రిఫ్యూగల్ పంప్ ద్వారా వాటర్ అనేది వెనక్కి బ్యాక్ సైడ్ ఆఫ్ షిప్కి డ్రైవ్ చేయబడుతుంది. దాన్ని జెట్ ఆఫ్ ది వాటర్ అంటారు. ఈ ప్రాసెస్ని మనం స్టెర్న్ ఆర్ బ్యాక్ ఆఫ్ షిప్ అంటారు.
ఈ జెట్ ఆఫ్ వాటర్ దగ్గర. సో ఇదే డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఇక్కడ పీగా డినోట్ చేశాను. ఈ యొక్క ఫోర్స్కి ఈక్వల్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్లో షిప్ మీద ఫోర్స్ డెవలప్ అవుతుంది. దాన్ని ప్రొపల్సివ్ ఫోర్స్ అంటారు. ప్రొపల్సివ్ ఫోర్స్ని పీగా ఇక్కడ డినోట్ చేశాను. సో అదే డైరెక్షన్లో షిప్ యొక్క డైరెక్షన్లో షిప్ యొక్క వెలాసిటీని న్యూగా డినోట్ చేశారు. డైరెక్షన్ ఆఫ్ షిప్ ఇది. సో కాంపోనెంట్స్ ఏముంది అంటే వెలాసిటీ ఆఫ్ ది అబ్సల్యూట్ వెలాసిటీ ఆఫ్ జెట్ ఆఫ్ వాటర్ కమింగ్ అట్ ద బ్యాక్ ఆఫ్ ది షిప్. షిప్ యొక్క బ్యాక్ గుండా వస్తున్న జెట్ ఆఫ్ ది వాటర్ వెలాసిటీని క్యాపిటల్ వీగా తీసుకుంటారు. షిప్ యొక్క వెలాసిటీని న్యూగా తీసుకుంటారు. రెండిటి షిప్ యొక్క వెలాసిటీని జెట్ యొక్క వెలాసిటీని యాడ్ చేసినప్పుడు రిలేటివ్ వెలాసిటీ అనేది వస్తుంది. సో నెక్స్ట్ మాస్ ఆఫ్ ది వాటర్ స్ట్రైకింగ్ ఆఫ్ ది ఆర్ఫేస్ అట్ ద బ్యాక్ ఆఫ్ ది షిప్. ఆర్ఫేస్ గుండా బ్యాక్ ఆఫ్ ది షిప్ గుండా వచ్చిన వాటర్ యొక్క మాస్ని రోఏ విఆర్గా తీసుకుంటారు. ఇక్కడ వి ప్లేస్లో రిలేటివ్ వెలాసిటీ తీసుకుంటారు, విఆర్గా తీసుకుంటారు. విఆర్ అంటే యూ ప్లస్ యూగా ఈక్వల్ అవుతుంది. సో వి ప్లస్ యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే రోఏ ఇంటూ వి ప్లస్ యూ అవుతుంది. ఇక్కడ ఈ స్మాల్ ఏ ఇస్ ద ఏరియా ఆఫ్ ది జెట్ యొక్క ఏరియాని స్మాల్ ఏగా డినోట్ చేశాను. స్మాల్ ఏ అవుతుంది. ప్రొపల్సివ్ ఫోర్స్ అంటే జెట్ యొక్క ఫోర్స్ ఆపోజిట్ డైరెక్షన్ యాక్ట్ అయ్యే ప్రొపల్సివ్ షిప్ మీద యాక్ట్ అయ్యే ప్రొపల్సివ్ ఫోర్స్కి ఫార్ములా కనుక్కోవడానికి ఫార్ములా మాస్ ఆఫ్ వాటర్ పర్ సెకండ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. మాస్ ఆఫ్ వాటర్ అంటే రోఏ ఇంటూ వి ప్లస్ యూ ఇంటూ విఆర్. విఆర్ అంటే విఆర్ ప్లస్లో వి ప్లస్ యూ సబ్స్టిట్యూట్ చేస్తారు. ఈక్వల్ వి ప్లస్ యూ అనమాట. రోఏ ఇంటూ విఆర్ అంటే విఆర్ ప్లస్ వి ప్లస్ యూ సబ్స్టిట్యూట్ చేస్తారు. చేంజ్ ఆఫ్ వెలాసిటీ అంటే వి ప్లస్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ విఆర్ మైనస్ యూ అవుతుంది. అంటే రిలేటివ్ వెలాసిటీ మైనస్ ప్లేట్ యొక్క వెలాసిటీ అవుతుంది. సో రోఏ ఇంటూ వి ప్లస్ యూ ఇంటూ విఆర్ ప్లస్లో విఆర్ అంటే మళ్ళీ వి ప్లస్ యూ సబ్స్టిట్యూట్ చేస్తారు. మైనస్ యూ అవుతుంది. మైనస్ క్యాన్సిల్ అవుతుంది. మైనస్ ప్లస్ యూ మైనస్ యూ క్యాన్సిల్ అవుతుంది. మిగిలిన టర్మ్లో రోఏ ఇంటూ వి ప్లస్ యూ ఇంటూ వి అవుతుంది. సో వర్క్ డన్ పర్ సెకండ్ అనుకోవాలంటే ఫోర్స్ ఇంటూ న్యూ. ఎంత వెలాసిటీ డిస్టెన్స్లో ఫోర్స్ యాక్ట్ అయింది. ఫోర్స్ రోఏ ఇంటూ వి ప్లస్ యూ ఇంటూ వి అవుతుంది ఇంటూ న్యూ. So the efficiency of the propulsion, the condition of the maximum efficiency and expression for maximum efficiency is given. Propulsion యొక్క కండిషన్ maximum efficiency అనేది ఎక్స్ప్రెషన్ అనేది ఇంతకుముందు ఫార్ములాస్ డెరివేషన్ ద్వారా చేయబడ్డాయి. నోట్ అంటే when the inlet orbits right angle triangles direction of motion of the ship, then in case is known as water drawn, which is amid ship, which means water drawn at the middle of the ship. ఇన్లెట్ ఆర్ఫేస్ గుండా రైట్ యాంగిల్స్ 90 degrees యాంగిల్ డైరెక్షన్లో మోషన్ ఆఫ్ ది షిప్ మోషన్ ఆఫ్ ది షిప్కి మనకి వాటర్ అనేది డ్రైవింగ్ చేయబడుతుంది. అలా డ్రైవింగ్ చేయని వాటర్ని మనం ఎమైడ్ షిప్ అంటారు. అలా ఆ ప్రాసెస్ని ఎమైడ్ షిప్ అని కూడా అంటారు. ఎమైడ్ షిప్ అంటే మిడిల్ ఆఫ్ ది షిప్ ద్వారా షిప్ గుండా వాటర్ అనేది డ్రాన్ చేయబడితే సెంట్రిఫ్యూగల్ పంప్ ద్వారా దాన్ని ఎమైడ్ షిప్ అంటారు. మిడిల్ ఆఫ్ ది షిప్ దగ్గర 90 degrees యాంగిల్లో ఇన్లెట్ ఆర్ఫేస్ గుండా వాటర్ రిసీవ్ చేసుకుని సెంట్రిఫ్యూగల్ పంప్ ద్వారా మిడిల్ ఆఫ్ ది షిప్ గుండా జెట్ ఆఫ్ ది వాటర్ ఫామ్లో బ్యాక్ సైడ్ ఆఫ్ ది షిప్కి గుండా వాటర్ని రిలీజ్ చేయడాన్ని దాన్ని మిడిల్ ఆఫ్ ది షిప్ గుండా వాటర్ రిలీజ్ చేయడాన్ని ఎమైడ్ షిప్ అని అంటారు. ఎమైడ్ షిప్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ నోట్లో సెకండ్ పాయింట్ ఆ సెంట్రిఫ్యూగల్ పంప్ డ్రాస్ ఏ వాటర్ ఫ్రమ్ ద సరౌండింగ్ సీ అండ్ డిశ్చార్జెస్ త్రూ ఆర్ఫేస్ ద కైనెటిక్ ఎనర్జీ. అక్కడ సరౌండింగ్ సీ నుంచి డిశ్చార్జ్ చేసేటప్పుడు కైనెటిక్ ఎనర్జీ హాఫ్ ఇంటూ మాస్ ఇంటూ వెలాసిటీ స్క్వేర్. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా హాఫ్ ఇంటూ ఎం ఇంటూ వి స్క్వేర్. హాఫ్ ఇంటూ మాస్ అంటే రోఏ ఇంటూ విఆర్ అంటే వి ప్లస్ యూగా తీసుకుంటారు. ఇంటూ వెలాసిటీ స్క్వేర్ అంటే రిలేటివ్ వెలాసిటీ విఆర్గా తీసుకుంటారు. విఆర్ అంటే వి ప్లస్ యూ హోల్ స్క్వేర్ అవుతుంది. సో వి ప్లస్ యూ ఇంటూ వి ప్లస్ యూ హోల్ స్క్వేర్. సో వి ప్లస్ యూ హోల్ క్యూబ్ అవుతుంది. సో కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుందంటే హాఫ్ ఇంటూ రోఏ ఇంటూ వి ప్లస్ యూ హోల్ క్యూబ్ అవుతుంది. సో దిస్ ఈజ్ కేస్ 1. నెక్స్ట్ కేస్ 2. జెట్ ప్రొపల్షన్ షిప్స్ ఇన్లెట్ ఆర్ఫేస్ ఫర్ డైరెక్షన్ ఆఫ్ ది మోషన్. షిప్ యొక్క డైరెక్షన్ ఆఫ్ ది మోషన్లో ఇన్లెట్ ఆర్ఫేసెస్ ఫిక్స్ చేసి దాని నుండి సెంట్రిఫ్యూగల్ పంప్ ఫిక్స్ చేసి సెంట్రిఫ్యూగల్ పంప్ ద్వారా సరౌండింగ్ సీలో ఉన్న వాటర్ డ్రా చేసుకుని బ్యాక్ సైడ్ ఆఫ్ ది షిప్కి జెట్ ఆఫ్ ది వాటర్ ఫామ్లో రిలీజ్ చేస్తే అప్పుడు ఆ కండిషన్లో ఫోర్స్ ఏ విధంగా డెవలప్ అవుతుందనేది మనం ఇక్కడ చూస్తాము. ఇక్కడ
ఇక్కడ ఏమవుతుందంటే ప్రొపల్సివ్ ఫోర్స్ వర్క్ డన్ పర్ సెకండ్ అనేది కేస్ 1లో ఏమైతే ఉంటుందో సేమ్ అదే ఇక్కడ కేస్ 2లో కూడా అప్లై అవుతుంది. కేస్ 1లో ఉన్నది కేస్ 2లో అవుతుంది. కానీ ఇక్కడ ఎనర్జీ సప్లైడ్ ఎనర్జీ అనేది డిఫరెన్స్ ఉంటుంది. కేస్ 1లో ఎనర్జీ ఏదైతే డెవలప్ ఉందో ఈ కేసులో ఎనర్జీ అనేది మారుతుంది, మిగతా అన్ని సేమ్గా ఉంటాయి. సో ఇన్ కేస్ ఆఫ్ వాటర్ ఎంట్రన్స్ వెలాసిటీ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ ది షిప్. ఈ కేసులో ఎంట్రన్స్ అయిన వాటర్ అనేది వెలాసిటీ ఆఫ్ ది షిప్కి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ వెలాసిటీ అనేది విఆర్ ఈక్వల్ అవుతుంది. సో ఈ కండిషన్లో మనం ఎనర్జీ సప్లైడ్ అది కనుక్కోవాలి. ఎనర్జీ అంటే హాఫ్ ఇంటూ మాస్ ఇంటూ వి స్క్వేర్, మాస్ ఆఫ్ వాటర్ సప్లైడ్ పర్ సెకండ్ ఇంటూ వి స్క్వేర్. వి అంటే రిలేటివ్ వెలాసిటీ మైనస్ రేట్ ఆఫ్ వెలాసిటీ తీసుకుంటారు. సో రోఏ ఇంటూ విఆర్ స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ విఆర్ అంటే వి ప్లస్ యూ అవుతుంది ఇన్ ద కేస్ ప్రీవియస్ కేసు ప్రకారం. సో దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే హాఫ్ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ సప్లైడ్ బై జెట్ ద్వారా కైనెటిక్ ఎనర్జీ ఎంత సప్లై అవుతుంది, హాఫ్ ఇంటూ రోఏ ఇంటూ విఆర్ ప్లస్లో వి ప్లస్ యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే విఆర్ స్క్వేర్ ప్లస్లో వి ప్లస్ యూ హోల్ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మైనస్ యూ స్క్వేర్ ఇక్కడ మిగులుతుంది. ఫైనల్గా కైనెటిక్ ఎనర్జీ అనేది కనుక్కోవడానికి ఫార్ములా ఇది. ఎఫిషియన్సీ ఆఫ్ ద ప్రొపల్షన్, ఎఫిషియన్సీ అంటే న్యూ, వర్క్ అవుట్పుట్ బై ఇన్పుట్. ఎఫిషియన్సీ ఫార్ములా అవుట్పుట్ అంటే వర్క్ డన్ పర్ సెకండ్ బై జెట్ ద్వారా ఎంత పర్ సెకండ్ ఎంత వర్క్ డన్ అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇన్పుట్ దగ్గర బై జెట్ దగ్గర ఇన్పుట్ ఎనర్జీ అంతా సప్లై అవుతుంది. వర్క్ డన్ ఫార్ములా ప్రీవియస్ యొక్క డెరివేషన్ బేస్ చేసుకుని వర్క్ డన్ ఫార్ములా రోఏ ఇంటూ వి ప్లస్ యూ ఇంటూ వి ఇంటూ యూగా వచ్చింది ఎక్స్ప్రెషన్. సో ఇన్పుట్ అంటే ఇక్కడ ఉన్న ఫార్ములా తీసుకుంటాం. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా హాఫ్ ఇంటూ రోఏ ఇంటూ వి ప్లస్ యూ హోల్ స్క్వేర్ మైనస్ వి స్క్వేర్. ఇక్కడ న్యూమినేటర్ డినామినేటర్లో రోఏ ఇంటూ వి ప్లస్ యూ క్యాన్సిల్ అయితే డినామినేటర్లో ఉన్న 2 అనేది పైకి వెళ్తుంది. 2 ఇంటూ మిగిలిన టర్మ్స్ వి ఇంటూ యూ అవుతుంది. ఇక్కడ డినామినేటర్లో మిగిలిన టర్మ్స్ వి ప్లస్ యూ హోల్ స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ అవుతుంది. సో 2v ఇంటూ యూ బై వి ప్లస్ యూ హోల్ స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ అవుతుంది. సో వి ప్లస్ యూ స్క్వేర్ హోల్ స్క్వేర్ అనేది ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది. దాని ప్రకారం రాసుకుంటే వి స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఆ ప్రకారం రాసుకుంటే వి స్క్వేర్ ప్లస్ యూ స్క్వేర్ ప్లస్ 2vu అవుతుంది, మైనస్ యూ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ ప్లస్ యూ స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. సో 2vu బై వి స్క్వేర్ ప్లస్ 2u మిగులుతుంది. సో ఇక్కడ డినామినేటర్లో వి కామన్ తీసుకుంటే 2vu బై వి ప్లస్ 2u అవుతుంది. డినామినేటర్లో వి క్యాన్సిల్ అయితే పైన మిగిలింది 2u అవుతుంది, కింద మిగిలింది వి ప్లస్ 2u అవుతుంది. సో అదే ఎక్స్ప్రెషన్ రాస్తున్నారు. సో ఫైనల్గా ఎఫిషియన్సీ కనుక్కోవడానికి ఫార్ములా 2u బై వి ప్లస్ 2u. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఆన్ దిస్ కండిషన్. ఫైండ్ ద propelling force acting on ship which takes water through inlet orifices which are at right angles to the direction of motion ship. Right angles to the direction of the motion of ship అంటే షిప్ యొక్క డైరెక్షన్ నుంచి 90 degrees యాంగిల్లో ఇన్లెట్ ఆర్ఫిసెస్ సెంట్రిఫ్యూగల్ పంప్ ఫిక్స్ చేసి బ్యాక్ ఆఫ్ ది షిప్ గుండా జెట్ ఆఫ్ ది వాటర్ ద్వారా వాటర్ని రిలీవ్ చేయడానికి ఈ కండిషన్ అనేది తీసుకోవాలి. డిశ్చార్జ్ ది వాటర్ అట్ బ్యాక్ త్రూ హ్యావింగ్ ఎఫెక్టివ్ ఏరియాస్ బ్యాక్ 0.04 మీటర్స్ స్క్వేర్ అవుతుంది. ఎఫెక్టివ్ ఏరియాస్ ఆర్ఫేస్ యొక్క ఏరియాస్ అంతా ఇచ్చాడంటే 0.04 మీటర్స్ ఇచ్చాడు. ఎంత డిశ్చార్జ్ ఫ్లో అవుతుంది జెట్ ఆఫ్ ది వాటర్ కుండా అంటే 1000 లీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు. షిప్ యొక్క వెలాసిటీ 8 మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు. సో ఇక్కడ డిశ్చార్జ్ 1000 లీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు. మీటర్ క్యూబ్లోకి మార్చుకుంటే బై 1000 వేస్తే 1000/1001 అవుతుంది. 1 మీటర్ క్యూబ్ పర్ సెకండ్ అవుతుంది డిశ్చార్జ్. వెలాసిటీ ఆఫ్ జెట్ రిలేటివ్ టు వాటర్, సో డిశ్చార్జ్ బై ఏరియా అవుతుంది. డిశ్చార్జ్ 1 అవుతుంది, ఇక్కడ ఏరియా 0.04 తీసుకుంటే 25 మీటర్ పర్ సెకండ్ అవుతుంది. సో రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ వాటర్ విఆర్ ఈక్వల్ టు 25 మీటర్ పర్ సెకండ్ అవుతుంది. సో ఇక్కడ టు ఫైండ్ ద చేంజ్ ఆఫ్ వెలాసిటీ అప్లైయింగ్ న్యూ హోల్ సిస్టమ్, షిప్ యొక్క వెలాసిటీని హోల్ సిస్టమ్కి చేంజ్ ఆఫ్ వెలాసిటీగా తీసుకుంటారు. జెట్ ఆఫ్ వాటర్ సరౌండింగ్ వాటర్ ఇన్ సీ డైరెక్షన్ ఆఫ్ ఆపోజిట్ టు ద మోషన్ ఆఫ్ షిప్. దెన్ ఫైనల్ వెలాసిటీ ఆఫ్ జెట్ ఫైనల్ వెలాసిటీ ఏమవుతుందంటే వి ప్లస్ యూ అవుతుంది. చేంజ్ ఆఫ్ వెలాసిటీ అనేది వి ప్లస్ యూ మైనస్ యూ. ఫైనల్ వెలాసిటీ వి ప్లస్ యూ అవుతుంది. దాని నుంచి షిప్ యొక్క వెలాసిటీ న్యూ నుంచి మైనస్ చేసేస్తే చేంజ్ ఆఫ్ వెలాసిటీ అవుతుంది. సో షిప్ వెలాసిటీ ఆఫ్ ది షిప్ న్యూ ఈక్వల్ టు 8 మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు. నౌ
relative velocity VR equal to U plus V ఇచ్చాడు. V is the absolute velocity of jet అవుతుంది. సో relative velocity 25 ఇచ్చాడు, న్యూ అంటే 8 ఇచ్చాడు, V కనుక్కోవాలి. Absolute velocity of jet కనుక్కోవాలి. V equal 25 minus 8 equal to 17 meter per second. జెట్ యొక్క absolute velocity 70 meter per second వచ్చింది. ప్లేట్ షిప్ యొక్క velocity 8 meter per second వచ్చింది. నెక్స్ట్ ప్రపోలింగ్ ఫోర్స్ కనుక్కోమన్నాడు. అంటే జెట్ ఆఫ్ ది ఫోర్స్ యొక్క డైరెక్షన్ ఆపోజిట్ అండ్ సేమ్ డైరెక్షన్ షిప్ మీద యాక్ట్ అవుతున్న ఫోర్స్ని ప్రపోలింగ్ ఫోర్స్ అంటారు. ఆ ఫోర్స్ కనుక్కోమన్నాడు. ఆ ఫోర్స్కి ఫార్ములా ఇంతకుముందు ఈక్వేషన్లో డెరైవ్ చేసుకున్నాము. రో ఏ ఇంటూ వి ప్లస్ యూ ఇంటూ వి డెన్సిటీ సబ్స్టిట్యూట్ చేస్తే రో 1000 ఇంటూ 0.04 ఏరియా ఇంటూ వి అంటే 17, యూ అంటే 8 ఇంటూ మళ్ళీ వి అంటే 17 మొత్తం 16,999.94 న్యూటన్స్ వచ్చింది ప్రొపల్షన్ ఫోర్స్. నెక్స్ట్ కండిషన్లో యాంగిల్స్ అనేది షిప్ యొక్క డైరెక్షన్లో మనకు ఇన్లెట్ ఆర్ బేసిస్ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఫోర్స్ డెవలప్ అవుతుంది. ద వాటర్ ఇన్ జెట్ ప్రపోల్ బోట్ టు inlet openings facing in direction of ship. The boat is moving sea water with speed 30 km/h. అంటే బోట్ యొక్క వెలాసిటీ ఇచ్చాడు. absolute velocity of jet of the water discharge jet back. Absolute velocity of jet అంటే జెట్ యొక్క వెలాసిటీ ఇచ్చాడు 20 m/s. అండ్ ఏరియా ఆఫ్ ది జెట్ 0.03 మీటర్స్ స్క్వేర్ ఇచ్చాడు. ప్రొపలింగ్ ఫోర్స్ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ ది ప్రొపల్షన్. ప్రొపలింగ్ ఫోర్స్ అంటే జెట్ యొక్క ఫోర్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో ప్లేట్ మీద యాక్ట్ అవుతుంది, షిప్ మీద యాక్ట్ అవుతున్న ఆపోజిట్ ఫోర్స్ని ప్రొపలింగ్ ఫోర్స్ అంటారు. ఆ ఫోర్స్ కనుక్కోమన్నాడు. ఆ ఫోర్స్ యొక్క ఎఫిషియన్సీ కనుక్కోమన్నాడు. సో బోట్ యొక్క వెలాసిటీ 30 km/h ఇచ్చాడు. దాన్ని మీటర్/సెకండ్లో మార్చుకోవాలి. ఎందుకంటే absolute velocity ఆఫ్ జెట్ అనేది మీటర్/సెకండ్లో ఇచ్చాడు కాబట్టి దాని ప్రకారం మార్చుకుంటే 30 into 1000 మీటర్స్. 1 కిలోమీటర్ అంటే 1000 మీటర్స్ కాబట్టి దాన్ని మీటర్స్లో కావాలి కాబట్టి 1000 తీసుకున్నాం. టైం హవర్ కాబట్టి 60 into 60 హవర్గా తీసుకున్నాము. సో ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 8.33 మీటర్/సెకండ్ అనేది వచ్చింది. న్యూ వాల్యూ బోట్ యొక్క వెలాసిటీ 8.33 మీటర్/సెకండ్ వచ్చింది. నెక్స్ట్ ఏరియా 0.03 మీటర్, ఏరియా ఆఫ్ జెట్ 0.03 మీటర్ స్క్వేర్ ఇచ్చాడు. వెలాసిటీ ఆఫ్ జెట్ 20 m/s ఇచ్చాడు. ప్రొపలింగ్ ఫోర్స్ కనుక్కున్నాడు. దానికి ఫార్ములా F equal to ρA into V plus U into V. డెన్సిటీ రో అంటే 1000 ఇంటూ 0.03 ఏరియా ఇంటూ V అంటే 20 ప్లస్ U 8.33 ఇంటూ V అంటే 20 మొత్తం 16,997.98 న్యూటన్స్ వచ్చింది ప్రపోలింగ్ ఫోర్స్. సో ఎఫిషియన్సీ మనకి ఇప్పుడు పర్సంటేజెస్లో కావాలి. ఎఫిషియన్సీ ఫార్ములా మనం ఇందాక డెరైవ్ చేసిన ఫార్ములా ప్రకారం 2U by V plus 2U ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే 2 into U వాల్యూ 8.33 by V వాల్యూ 20 ప్లస్ 2 into U వాల్యూ 8.33 మొత్తం. సో ఈ మొత్తం వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తే 0.4544 వచ్చింది. మనకి ఎఫిషియన్సీ అనేది పర్సంటేజెస్లో కావాలి కాబట్టి ఇంటూ 100 వేసుకుంటే 45.44% వచ్చింది. సో దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్. నెక్స్ట్ టాపిక్ is the last topic of this fourth unit. From tomorrow topic is the last topic of the fourth unit. Tomorrow I will going to explain the angular momentum principle. But from that class, fourth unit will be completed. And day after tomorrow I will started fifth unit.